వీక్షకులకు స్వాగతం, నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి చేత రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమింపబడ్డ అప్సన్ రాజేష్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ 5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానం 76 సంవత్సరాలకు అడుగుపెడుతున్న చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం గురించి, ఆయన చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాజేష్ గారు. నమస్కారం. 76 సంవత్సరాలకు అడుగుపెడుతున్న చంద్రబాబు నాయుడు గారి 5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ముందుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించబడిన నా నియామకం పట్ల స్పందించి నాకు అభినందనలు తెలిపిన మీకు మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి ఈ 48 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అంటే ఆయన విద్యార్థి రాజకీయాలు, వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకుడిగా ఎన్నిక కావటం, వాటిని కూడా లెక్కించుకుంటే 50 సంవత్సరాలు ఎప్పుడో దాటేసింది. కానీ 1978 ఫిబ్రవరి నెలలో ఆయన మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే 48 సంవత్సరాలు దాటింది. మరి 48 సంవత్సరాలలో 1983 నుంచి 89 వరకు ఒక 6 సంవత్సరాలు తప్పించేస్తే 42 సంవత్సరాలు ఆయన శాసనసభకి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఈ క్రమంలో మంత్రిగా పనిచేశారు, ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. వీటితో పాటు సైమల్టేనియస్గా 1995 సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతూ ఉన్నారు. సహజంగా మనం కాంగ్రెస్ పార్టీలో చూస్తూ ఉంటాం, పిసిసి అధ్యక్షులు ఒకళ్ళు ఉంటే ముఖ్యమంత్రి ఒకళ్ళు ఉంటారు. అంటే పార్టీ సమన్వయం ఒకరు చూసుకుంటూ ఉంటే పాలనా పగ్గాలు ఇంకొకరు చూసుకుంటారు. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు రేపు సెప్టెంబర్ 1 వస్తే 31 సంవత్సరాలు పూర్తవుద్ది. గడిచిన 31 సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడిగా వారే కొనసాగుతూ ఉన్నారు. అదే క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ లేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కానీ వారే ఆ బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు. మరి ప్రజా జీవితంలో 48 సంవత్సరాలు కొనసాగటం అని అంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగి గతంలో 58 సంవత్సరాలు ఉండేది రిటైర్మెంట్ ఏజ్, ఇప్పుడు మొదట 60, తర్వాత 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఏజ్ పెంచడం జరిగింది. సుమారుగా ఒక 25 నుంచి 27, 28 సంవత్సరాల ఏజ్లో ప్రభుత్వోద్యోగిగా ఎంపిక కాబడితే 30 నుంచి 30 సంవత్సరాలు వాళ్ళు సర్వీస్ చేస్తే ఇక మీ వయోపరిమితి రిటైర్ అయిపోయారు అని చెప్పని ప్రభుత్వం ఏవో శాలువా గప్పి వాళ్ళు రిటైర్మెంట్ అమౌంట్ సెటిల్ చేసి ఇంటికి పంపిస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ స్టేజ్ దాటి 1.5 దశాబ్దం గడిచిపోయినా, ఒక ప్రభుత్వోద్యోగి రిటైర్మెంట్ తీసుకునే ఏజ్ ఎప్పుడో దాటిపోయినా, ఇప్పటికీ ఆయన మాత్రం అవిశ్రాంతంగా అటు పార్టీ ఇటు పాలనాపరమైన బాధ్యతలు సమన్వయం చేసుకుంటూ విజయవంతంగా ప్రస్థానం కొనసాగించగలుగుతా ఉన్నా. అదే ఉత్సాహంతో నేను చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను 2024 సెప్టెంబర్ 27 నా పుట్టినరోజు. వారు ఆశీస్సులు తీసుకుందామని చెప్పని వారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నేను, అడిసిమల్ శ్రీనివాసరావు గారు, ముప్పాంకం సోదరు గారు, నాతో పాటు నా వైఫ్ కూడా వచ్చింది. మేము నలుగురం, మాకు ఆల్రెడీ అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యింది, సచివాలయానికి వెళ్ళాం. అంతకు కొద్ది రోజుల ముందే బుడమేరు వరదలతోటి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం, విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు అతలాకుతలం అయిపోయినాయి. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇవ్వడం కోసం ఆ రోజు మేము వెళ్ళినాడు ఒక 100 మంది వరకు, అంటే మేము ఆ లోపలికి అడుగు పెట్టక ముందు ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. మేము వెళ్ళిన తర్వాతే ఒక 100 మంది ఉన్నారు. మేమేమో జస్ట్ ఆయన కలిసి ఆయన నుంచి బ్లెస్సింగ్స్ తీసుకొని ఓ ఫోటో తీసుకొని రావడానికి, వాళ్ళందరేమో కష్టంలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవడానికి డబ్బులు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు. అట్లాంటప్పుడు మనం వాళ్ళని కాదు అని చెప్పని మనం ముందుకెళ్ళి, ఇప్పుడు మేము తలుచుకుంటే ముందు మేము వెళ్ళిపోగలం, ఎందుకంటే మాకు ఆ విధంగా అక్కడ అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యి ఉంది. కానీ మాకు మేమే ఆలోచించుకొని వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పని మేము దూరంగా నిలబడి గమనిస్తూ ఉన్నాం. వాళ్ళందరినీ ఒక్కొక్క గ్రూపు దగ్గరకు వచ్చి ఒక్కొక్కరు పరిచయం చేసుకొని వాళ్ళు చెక్స్ ఇచ్చి ఆ ఫొటోస్ తీసుకొని ఆయన వాళ్ళని అభినందించి ప్రభుత్వ పరంగా వాళ్ళ విరాళం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపి ఒక గ్రూపు తొలగి ఇంకొక గ్రూపు ఇట్లా ఆ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి సుమారుగా 1 గంట 30 పట్టింది. అంటే ఆ హాల్లో 2 years బ్యాక్, అంటే నాకు అప్పుడు 55వ సంవత్సరంలో ఉన్నా. నేను 55వ సంవత్సరంలో ఉన్న నాకే ఆ 1 గంట 30 నిలబడేటప్పటికి కాళ్ళు బిగుతూ ఉన్నాయి. ఆయన మాత్రం అంతకుముందు ఎంతసేపు నుంచి అలా నిలబడి ఉన్నారో తెలియదు మనకి. వాళ్ళందరూ టర్న్ అయిపోయి, నేను గమనించింది ఏంటంటే అక్కడ ఒక 5-6 ఒక గ్రూప్గా వస్తే 5-6 ఆయన ఓర్పుగా పలకరించడం. ఇదే క్రమంలో ఒక గ్రూప్ అయిపోయారు, ఇంకో గ్రూప్ వస్తున్నారు. ఈ గ్రూప్ తోటి ఎంత ఫ్రెష్నెస్ తోటి ఎంత రిలాక్స్డ్గా ఆయన మాట్లాడారో నెక్స్ట్ గ్రూప్ తోటి అంతే విధంగా. అప్పటికి యాక్చువల్గా టైము 4:30-5 అవుతుంది. మరి మార్నింగ్ ఎన్ని గంటలకు ఆయన నిద్రలేసి ఉంటారో అప్పటి వరకు ఎన్ని పాలనాపరమైన వ్యవహారాలు, ఎన్ని రివ్యూ సమావేశాలు, ఎందరు అధికారులతో ఎన్ని చర్చించుంటారో, ఎన్ని ఫైళ్ళ మీద సైన్ చేసి ఉంటారో, ఎంతమందితోటి ఈ విధంగా ఇంటరాక్ట్ అయ్యి ఉంటారో తెలియదు మనకి. మేము చూసిన 1 గంట 30 కనీసం 100-150 మంది. వాళ్ళు అయిన తర్వాత మేము వెళ్ళాం, మా టర్న్ వచ్చింది, మేము ముందుకు వెళ్ళాం. మేము ముందుకు వెళితే కూడా అంతే ప్లెజెంట్నెస్, కనీస మాత్రపు. నేను అడిగాను ఆయన్ని,
ఎలా ఉందండి ఇంత ఓర్పు మీకు అని అడిగా నేను ఇందా నుంచి గమనిస్తూ ఉన్నా, ఎలా నిలబడగలుగుతున్నారు, ఇంత ఓర్పుగా ఇంత ప్లెజెంట్గా ఎలా ఉండగలుగుతున్నారు అన్న. నవ్వేశారు ఆయన. అదే సందర్భంలో జూన్ 10వ తారీఖు అంటే 2025 జూన్ 10 అడుసుమల్లి శ్రీనివాసరావు గారు పుట్టినరోజు. వారి పుట్టినరోజు సందర్భంగా కూడా వారు కూడా అపాయింట్మెంట్ పెట్టడం జరిగింది, బ్లెస్సింగ్స్ తీసుకుందామని. ఆ రోజైతే ఇలా విజిటర్స్ యాక్చువల్గా జూన్ 10 బాలకృష్ణ గారు పుట్టినరోజు నాడే అడుసుమల్లి శ్రీనివాసరావు గారు పుట్టినరోజు కూడా. జూన్ 12 ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తవుతున్న రోజు. దాంతో ఏబిఎన్, ఈటీవీ, మహాన్యూస్, TV5, వెంకటకృష్ణ గారు, మూర్తి గారు వీళ్ళందరూ బాబు గారు ఇంటర్వ్యూస్ కోసం వచ్చున్నారు అక్కడ. అప్పటికి తల్లికి వందనం పథకం డబ్బులు డిపాజిట్ చేయడానికి స్కూళ్ళు ఓపెన్ కాగానే ఆ డబ్బులు డిపాజిట్ చేయడం కోసం అని చెప్పని పయ్యవుల కేశవ్ గారు వీళ్ళందరూ వచ్చి ఆ సమీక్షా సమావేశం పూర్తయి వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఈ సీనియర్ ఈ ఛానల్ జర్నలిస్టులు అందరూ వెయిటింగ్లో ఉండగా మాకు టైం వచ్చింది. మేము లోపలికి వెళ్ళాం. 10 నిమిషాలు మాకు జస్ట్ 1-2 నిమిషాల టైము మాకు కేటాయించింది. కానీ మాతో మాట్లాడుతూ ఆయన 10 నిమిషాల పైగా మాకు పీకుతుంది. ఏది అందరు పెద్దవాళ్ళందరూ వెయిటింగ్లో ఉన్నారు, మనం ఇక్కడ టైం ఇంతసేపు స్పెండ్ చేయడం కరెక్ట్ కాదని. కానీ ఆయన మాత్రం మా పట్ల ఆదరణ కనపరిచి మాతోటి ఇంటరాక్ట్ అవుతా ఒక రకంగా మాట్లాడుకుంటే ఒక సొంత కుటుంబ సభ్యులు ఒక తండ్రి పిల్లలతోటి ఎలా వ్యవహరిస్తారో ఆ విధమైన ఒక ఎమోషనల్ బాండింగ్ మేము ఆయన కళ్ళలో చూడటం జరిగింది, ఆయన మాటల్లో వినటం జరిగింది. సో ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి, పని రాక్షసుడు లాంటి చంద్రబాబు నాయుడు గారిని చూసాం. అదే క్రమంలో తనకి పనిచేసే తన గెలుపుకి దోహదం చేసిన వ్యక్తులు వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎంత స్థాయి అయినా కావనివ్వండి, వాళ్ళకి ఆయన ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి అనేది ఆయన మాటల్లో ఆయన చూపుల్లో మాకు అర్థమైంది. ఒక నాయకుడు ఇన్ని దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగలుగుతున్నాడు అని అంటే ఆయన ఈ కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మేబీ 75 సంవత్సరాల నుండి 76వ సంవత్సరంలో గతంలో ఇవాళ 76 సంవత్సరాల నుండి రేపు ఎల్లుండి ఏప్రిల్ 20వ తారీఖు రోజు 77వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఆయన ఆ ఏజింగ్ ఇష్యూస్ ఉంటాయి, లేకుండా ఎవరికి ఉండవు. కానీ పబ్లిక్ ఫోరంలో వాటిని అధిగమించి దర్శి ఎన్నికల ప్రచార సభ మనం గుర్తు చేసుకుంటే మిట్ట మధ్యాహ్నం మే నెలలో 45-46 డిగ్రీల వేడిలో షర్టు మొత్తం కూడా చెమటకి ఒంటికి అంటుకుపోయి అటువంటి పరిస్థితుల్లో కూడా గంటకు పైగా ఆయన ప్రసంగించగలిగారు అని అంటే ఇంకొక అంశం గుర్తు చేస్తాను నేను. ఆ రోజు సభలో మేము ఉన్నాం, దర్శి సభలో మీరు ఉన్నారా? ఇంకొక అంశం కూడా గుర్తు చేస్తాం మీకు. 2024 మార్చి 18 కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెల్లూరుపేట దగ్గర బొప్పూడి ఒక పెద్ద భారీ బహిరంగ సభ జరిగింది. ఆ భారీ బహిరంగ సభ జరిగిన తర్వాత అంతకుముందు 2018లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ నుంచి విడిపడిన తర్వాత మధ్యలో కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు కలిసినా కూడా మొట్టమొదట కలిసి పాల్గొన్న రాజకీయ వేదిక అది. ఆ వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించి వచ్చి కూర్చోగానే మాకు అర్థమవుతుంది, ఎందుకంటే మేము వీవీఐపీ గ్యాలరీలో డయాస్కి చాలా క్లోజ్ యాక్సెస్లో ఉన్నాం. నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని గొంతు గురించి అడుగుతున్నారు, ఇంతసేపు అంత అనర్గళంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు అని చెప్పని. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి కన్నా కూడా వయసు రీత్యా 4 నెలలు 5 నెలలు చంద్రబాబు నాయుడు గారు పెద్ద. 1950 ఏప్రిల్ 20 చంద్రబాబు నాయుడు గారు జన్మిస్తే అదే 50 సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ గారు పుట్టారు. మరి సహజంగా ఆ ఏజ్లో ఉండే ఆ కాంప్లికేషన్స్ ఏంటి అనేది వారికి అర్థమవుతుంది. కాబట్టి ఆ ఏజ్లో ఎదుర్కొనే శారీరక పరమైన సవాళ్ళు ఇవన్నీ కూడా ఆయనకు కూడా అనుభవపూర్వకంగా అనుభవం ఉంది కాబట్టి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ క్రమశిక్షణాయుతమైన జీవితం ఎవరైతే గడుపుతారో, అలాగే తన శ్రేణుల పట్ల ఎవరైతే మమకారం కలిగి ఉంటారో, ఎవరైతే సహనంతో ఉంటారో, అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరికైతే నేను నమ్ముకున్న సమాజం, నన్ను నమ్మిన సమాజం, నేను ఈ ప్రజలనే నమ్మా, ఆ ప్రజలు కూడా నా మీద నమ్మకంతో ఇన్ని దశాబ్దాలుగా నన్ను ప్రజా జీవితంలో కొనసాగిస్తూ ఉన్నారు. ఇంత సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కొనసాగించే అవకాశం, గౌరవం నాకు దక్కినప్పుడు ఈ సమాజానికి నేనేమైనా చేసి ఆ గ్రాటిట్యూడ్ ప్రదర్శించాలి, ఆ రుణం తీర్చుకోవాలి అని చెప్పనే ఆలోచన కలిగిన నాయకుడు. కాబట్టే ఇవాళ దశాబ్దాల చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఆయన చూపించిన, ఆయన కలగజేసినంతటి ఇంపాక్టు ఇంకా ఏ నాయకుడు కలగజేయాల. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన నాడు ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూలు, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హై స్కూలు, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజీ, ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉండాలి అని చెప్పని ఆయన ముఖ్యమంత్రిగా 1995లో ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా 38 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక విద్యకి రాబోతున్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ సాంకేతిక విద్య చదువుకోవాల్సిన అవసరాన్ని గుర్తెరిగి
సాంకేతిక విద్య చదవాలి అని అంటే అయితే కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర లాంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ డొనేషన్ కట్టి చదువుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోనే ఇంజనీరింగ్ కళాశాలలు పెంచాలి అని చెప్పని ఆయన 350 కళాశాలలు ఏర్పాటు చేయించారు. దాని ఇంపాక్ట్ ఇవాళ రైతు కుటుంబాలు, రైతు కూలీల పిల్లలు, కుల వృత్తులు చేసుకున్న వాళ్ళ పిల్లలందరూ కూడా చదువుకున్నారు. ఆ చదువుకొని మెరుగైన అవకాశాలు అందుకున్నారు. వాళ్ళు మెరుగైన అవకాశాలు అందుకోవడంతో వాళ్ళ కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మొత్తం మెరుగుపడ్డాయి. గడిచిన 3 దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డ తీరు 100% చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయ పర్యవసానం. ఇవాళ చదువు ఇంపార్టెన్స్ ఆయన పరిచయం చేశారు. అదే సందర్భంలో పాలకుడుగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన పాలనా బాధ్యతలు చేపట్టే నాటికి ప్రభుత్వ యంత్రాంగం శాసించే స్థితిలో ఉండేది, ప్రజలు ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రాధేయపడే స్థితిలో ఉండేవాళ్ళు. అటువంటి స్థితి నుంచి ఆయన ఒకసారి పాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల వద్దకు పాలన, ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకి సేవ చేయటం కోసం నియమించబడ్డ వాళ్ళు, వాళ్ళకి సేవ చేయటం మీ బాధ్యత, వాళ్ళు సేవ చేయించుకోవటం వాళ్ళ హక్కు అని చెప్పని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్టర్లను ఏర్పాటు చేశారు. అదే సందర్భంలో అంటే ప్రజలకి తమ ప్రాథమిక హక్కుల్ని పరిచయం చేశారు. పౌర సేవలు పొందడం తమ హక్కు అని చెప్పని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. అధికారులను ప్రశ్నించవచ్చు, అధికారులు మనకు జవాబుదారీ అని చెప్పని చైతన్యాన్ని ప్రజలకు కల్పించగలిగారు. అట్లాగే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత హౌసింగ్ స్కీమ్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్లు అభివృద్ధి చేయటం, అంటే ప్రజల మౌలిక అవసరాలని, సమాజంలో ఆరోగ్యపరమైన సమస్యలు, సమాజంలో ట్రాన్స్పోర్టింగ్ పరంగా ఇవాళ సరైన రవాణా వసతులు ఉండాలి అని అంటే మెరుగైన రహదారులు ఉండాలి. ఇవాళ గ్రామాల్లో అంతర్గతంగా కూడా ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ, తర్వాత విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కానీ ఆయన పాలనా హయాంలో వేయించిన సీసీ రోడ్లే ఏ గ్రామానికి వెళ్ళినా, ఆయన పాలనా హయాంలో నిర్మాణం చేసిన ఎలిమెంటరీ స్కూల్సే, ఆయన పాలనా హయాంలో 9 సార్లు డిఎస్సి నిర్వహణ ద్వారా ఇవాళ 180,000 మంది టీచర్ల నియామకం ఆయన హయాంలో చేపట్టగలిగారు. దాని ఇంపాక్ట్ ఇవాళ ఏ గ్రామంలో కూడా ఉపాధ్యాయుల కొరత లేకుండా పోవటం. ముఖ్యంగా అధికార వ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా ఎలా ఉండాలో అదే సందర్భంలో అధికార వ్యవస్థలో పాలనాపరమైన నిర్ణయాలు వేగంగా జరగటం కోసం డిజిటలైజేషన్ ప్రక్రియ, ప్రతి డిపార్ట్మెంట్ని డిజిటలైజ్ చేయటం, ప్రజలకి పౌర సేవలు సులభతరం చేయటం కోసం ఆయన తీసుకొచ్చిన ఈ సేవా వ్యవస్థే ఇవాళ మనమిత్ర యాప్ ద్వారా, వాట్సప్ ద్వారా పౌర సేవలు పొందగలిగే చైతన్యం రావటం. ఇలా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గడిచిన 3 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయంగా కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజ నిర్మాణంలో కానీ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంలో కానీ, శాంతి భద్రతలు కాపాడబట్టంలో కానీ పాలకుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ఎంచుకుంటున్న రాజకీయ విధానాలు, ముఖ్యంగా ఇక్కడ ఆయన ఒక ఆరోగ్యకర రాజకీయ విధానాన్ని ఎంచుకున్నారు. ప్రతిపక్షాలని అంటే తన రాజకీయ ప్రత్యర్థులను విమర్శించే క్రమంలో కూడా ఆయన ఇష్యూ కన్ఫైన్ విమర్శిస్తారు తప్ప వ్యక్తిగత దోషణకు పాల్పడరు. అదే క్రమంలో హింసని ప్రేరేపించే రాజకీయాన్ని ఆయన ఏ రోజు ఎంచుకోలేదు, అమలు చేయలేదు. వీలైనంత వరకు ఫ్యాక్షనిజాన్ని కట్టడి చేశారు. హైదరాబాద్ నగరంలో మత ఘర్షణలు కట్టడి చేశారు. కర్ఫ్యూ లేని వాతావరణాన్ని సృష్టించారు. రాష్ట్ర బ్రాండింగ్ని ప్రమోట్ చేశారు. రాష్ట్రంలోకి వేలాది కోట్ల, లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు రప్పించారు. అలాగే హైదరాబాద్ నగరంలో బయోటెక్నాలజీ పార్కు నిర్మాణం చేయడం ద్వారా ఇవాళ హైదరాబాద్ని వ్యాక్సినేషన్కి ప్రపంచ రాజధానిగా మలచగలిగారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సాధించిన విజయాలు, ఆ విజయాలని అందిపుచ్చుకొని సమాజం దక్కించుకున్న ఫలాలు నిరంతరంగా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు రేపు 76 సంవత్సరాల నుండి 77 సంవత్సరాలు అడుగు పెడతాన్న నేపథ్యంలో ఇంకొక 2 దశాబ్దాల పాటు వారు ఇదే విధమైన సంపూర్ణ ఆయురారోగ్యాలతోటి ఇదే విధంగా క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతూ ఇదే విధంగా చట్టసభలకు ఎన్నికవుతా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ దక్షిణాదిలో అభివృద్ధి చెందుతున్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం చాలా తక్కువలో ఉన్నారు. ఇటువంటి స్థితిలో నేటికి విద్యా వైద్యోపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సమగ్ర రాజధాని నిర్మాణం జరగాలి అన్న, రాష్ట్రంలో పారిశ్రామికీకరణ అభివృద్ధి చెందాలి అన్న, రాష్ట్ర బ్రాండింగ్ ప్రాపర్గా మెయింటైన్ అవ్వాలి అన్న, శాంతి భద్రతలు కాపాడబడాలి అన్న, ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడాలి అన్న కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన అవసరం పౌర సమాజం కూడా గుర్తిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ భగవంతుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇచ్చి ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకులు వాళ్ళు చేసే విపరీత విద్వేష ప్రచారాల ప్రభావంలో పడి 2019 ఎన్నికల నాడు చేసిన తప్పు మరొకసారి చేయకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ఎన్డీఏ కూటమిని 2024 ఎన్నికల్లో కూడా నెగ్గించి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి అద్భుతమైన పాలనలో
రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలి. అదే క్రమంలో ఇరుగు పొరుగున రాష్ట్రాల సరసన సగర్వంగా తలెత్తుకుని తాము కూడా నిలబడగలిగే స్థితికి చేరాలి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానాన్ని ఆయన పుట్టినరోజు సందర్భంగా మనకి అనేక విషయాలు తెలియజేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేష్ అప్సాన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.